ఈ ఫ్రాడ్ గురించి వింటే మీ దిమ్మ తిరగడం ఖాయం. యుఎస్లోని మెక్డొనాల్డ్స్ ఫ్రాంచైజ్లో ఓన్లీ టేలర్స్ కంపెనీ ఐస్ క్రీమ్ మెషిన్స్ మాత్రమే వాడాలని అగ్రిమెంట్ ఉండేది. ఈ మెషిన్స్ టేలర్స్ కంపెనీ తయారు చేసేది అండ్ రిపేర్స్ కూడా ఈ కంపెనీ చేసేది. థర్డ్ పార్టీస్ రిపేర్ చేయరాకుండా డిజిటల్ లాక్ పెట్టేది. మెక్డొనాల్డ్స్లో ఓన్లీ మన మెషిన్సే ఉంటాయని ఎర్రర్స్ క్రియేట్ చేసి రిపేర్స్ ద్వారా మనీ సంపాదించడం స్టార్ట్ చేసింది టేలర్స్ కంపెనీ. అలా 15% ఫ్రాంచైజెస్లో మెషిన్స్ ఎప్పుడూ రిపేర్లోనే ఉండేవి. ఒకడైతే ఏకంగా McBroken.com వెబ్సైట్లో రిపేర్స్ ఏ ఫ్రాంచైజెస్లో ఉన్నాయో అప్డేట్ ఇచ్చేవాడు. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయాలని 2018లో కైచాప్ ద్వారా టెక్నీషియన్ లేకుండా రిపేర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ మెక్డొనాల్డ్స్ ఆ యాప్ డెవలపర్స్కి నోటీసులు పంపించింది. కోర్ట్ థర్డ్ పార్టీ లేకుండా మెక్డొనాల్డ్సే సర్వీస్ ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. టేలర్స్ కంపెనీ ఫ్రాడ్ చేసిందని అందరికీ తెలిసింది. మెక్డొనాల్డ్స్ మాత్రం ఇది ఫ్రాడ్ కాదండి, మెషిన్స్ ప్రాబ్లం అని సైడ్ అయిపోయింది. అక్టోబర్ 28, 2024 థర్డ్ పార్టీస్ ఏవి కూడా డిజిటల్ లాక్స్ పెట్టద్దని DCMA యాక్ట్ తీసుకొచ్చింది. ఇండియాలో మీకు ఎప్పుడైనా మెక్డీ వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లం వచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.